హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో సెంట్రల్ నోటిఫికేషన్కు సంబంధించిన జాబ్ క్యాలెండర్ అనేది విడుదల కావడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ అన్నింటిని కూడా యూపీఎస్సీ హ్యాండిల్ చేయడం జరుగుతుంది. మరి ఈ జాబ్ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన షెడ్యూల్స్ ఏ విధంగా ఉన్నాయనే క్లియర్ ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తం మీదుగా 2025 జాబ్ క్యాలెండర్ని యూపీఎస్సీ అయితే విడుదల చేయడం జరిగింది. దీంట్లో ఉన్న జాబ్స్లో దాదాపు ఎక్కువ పోస్టులు మాత్రం డిగ్రీ, అదేవిధంగా కొన్ని పోస్టులు అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి అర్హత ఉన్న నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ జాబ్ క్యాలెండర్లో మనకు ముఖ్యమైన ఎగ్జామినేషన్స్ సివిల్స్తో పాటు ఇక్కడ సివిల్స్ స్టాండర్డ్ నుంచి మొదలైతే అది ఎన్డీఏ వరకు కూడా పరీక్షలు అనేవి ఉన్నాయండి. సో ఒక్కొక్క దాని యొక్క క్వాలిఫికేషన్స్ ఒక్కో రకంగా అనేది ఉన్నాయి. దాదాపుగా యూపీఎస్సీ ఈ సివిల్స్ ఎగ్జామినేషన్తో సహా ఒక 15 రకాల ఎగ్జామినేషన్స్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో మరి ఈ క్యాలెండర్లో ఏమేమి ఉన్నాయి, వాటి డేట్స్ ఏమున్నాయి అనే దాన్ని గమనిద్దాం. దీంట్లో మొదటిది వచ్చేసేసి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్. దీనికి సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయితే 2025 జనవరి 22 నాడు రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్కు చివరి తేదీ ఫిబ్రవరి 11, 2025 అయితే ఉంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మే 25, 2025 రోజున ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుందండి. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే 2025 ఆగస్టు 22 నుంచి 5 రోజుల ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మరి ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి అర్హత ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే మనకు సరిపోతుంది. అదేవిధంగా ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ని దాదాపుగా మనకు 3 దశల్లో ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, అట్లాగే ఇంటర్వ్యూ స్టేజ్ వైజ్గా ఎంపిక చేయడం అయితే జరుగుతుందండి. ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే, కొత్తగా అటువైపు వెళ్ళాలనుకుంటే ఈ నోటిఫికేషన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనకు అవకాశం అనేది ఉంటుందండి. అదేవిధంగా రెండవ నోటిఫికేషన్ వచ్చేసేసి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కు సంబంధించిన నోటిఫికేషన్. దీనికి సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ తేదీ అనేది 2025 జనవరి 22 నాడు విడుదలవుతుంది. చివరి తేదీ ఫిబ్రవరి 11, 2025 అనేది ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మే 25, 2025 నాడు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్ నవంబర్ 16 నుంచి 6 రోజులు ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన అర్హత అనేది నిర్దేశిత సబ్జెక్టులలో బీఎస్సీ మరియు బీటెక్ అర్హత అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంది. దీన్ని కూడా 3 స్టేజీల్లో ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 స్టేజీల్లో ఎంపిక చేయడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ చూస్తే ఇంజనీరింగ్ సర్వీసెస్కు సంబంధించిన ఎగ్జామినేషన్. ఇది సెప్టెంబర్ 18, 2024 ఆల్రెడీ మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ తేదీ వచ్చేసింది. అదేవిధంగా దీనికి సంబంధించిన దరఖాస్తు చివరి తేదీ అనేది నవంబర్ 22, 2024 అనేది మనకుంది. నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ మనకు వచ్చేసినాయి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ మాత్రం ఇక్కడ 2025 జూన్ 6 నాడు ఎగ్జామినేషన్ అనేది ఉందండి. ఇది ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళ కొరకు మాత్రమేనండి. అదేవిధంగా మెయిన్స్ పరీక్ష వచ్చేసేసి ఆగస్టు 10, 2025 నాడు మనకి ఇది జరగడానికి ఆస్కారం అయితే ఉందండి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ కొంచెం ఫాలోఅప్ చేస్తే దానికి సంబంధించిన కంప్లీట్ ఐడియా అనేది మనకు రావడానికి ఆస్కారం అయితే ఉంటుందండి. అదేవిధంగా ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ మరొక నోటిఫికేషన్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిడిఎస్సి 1 నోటిఫికేషన్ అనేది 2024 డిసెంబర్ 11 రావడానికి ఛాన్స్ ఉందండి నెక్స్ట్ మంత్లో. అదేవిధంగా అప్లికేషన్ అయితే డిసెంబర్ 31 వరకు 2024 లాస్ట్ డేట్ అయితే ఉంది. ఎగ్జామినేషన్ ఏప్రిల్ 13, 2025లో ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించిన మరొక నోటిఫికేషన్ సిడిఎస్సి 2 నోటిఫికేషన్ 2025 మే 28 నాడును రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అప్లికేషన్కు లాస్ట్ తేదీ 2025 జూన్ 17 అనేది మనకు అప్లికేషన్కు లాస్ట్ తేదీ ఉందండి. ఎగ్జామినేషన్ వచ్చేసేసి సెప్టెంబర్ 14, 2025 అనేది ఉందండి. ప్రతి ఏటా 2 నోటిఫికేషన్స్ దీనికి సంబంధించినవి రావడం అయితే జరుగుతుంది. సో 2 నోటిఫికేషన్స్ని మనం ఒక సంవత్సరంలో సద్వినియోగం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా గమనిస్తే ఇండియన్ మిలిటరీ అకాడమీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి బ్యాచిలర్ డిగ్రీ అర్హత ఉండాలి. అదేవిధంగా నేవల్ అకాడమీకి బీటెక్ బీఈలు అర్హత అనేది ఉండాలి. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ అకాడమీకి బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ లేదా
బీటెక్ ఉండాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా దాంతో పాటు మనకు అభ్యర్థులు ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ చదివి కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా దరఖాస్తు తేదీ చివరి నాటికి ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. గ్రాడ్యుయేషన్లో ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇంటర్మీడియట్ ఎంపీసీ అనేది కంపల్సరీ ఇక్కడ. అదేవిధంగా ప్రతిసారి 2 నోటిఫికేషన్లు మనం మ్యాక్సిమమ్ యూటిలైజ్ చేసుకుంటే వితిన్ షార్ట్ పీరియడ్లో ఇన్ కావడానికి ఛాన్స్ అయితే ఉందండి. అదేవిధంగా ఎన్డీఏ ఎన్ఏకి సంబంధించిన మరొక నోటిఫికేషన్ అండి. ఇది కూడా 2 సార్లు నోటిఫికేషన్ వస్తుంది. ఎన్డీఏ ఎన్ఏ ఫస్ట్ నోటిఫికేషన్ December 11, 2024 నాడు వస్తుంది. దరఖాస్తు December 31, ఎగ్జామినేషన్ April 13, 2025 అండి. అదేవిధంగా ఎన్డీఏ ఎన్ఏ సెకండ్ నోటిఫికేషన్ May 28, 2025లో రిలీజ్ అవుతుంది. ఎగ్జామినేషన్ June 17, 2025 నాడు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసేసి September 14 నాడు ఎగ్జామ్ ఉంటుందండి. ఇక్కడైతే ఆర్మీ వింగ్కు ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవాళ్ళు, ఎయిర్ ఫోర్స్, నేవీ, నేవల్ అకాడమీకి మ్యాథ్స్, ఫిజిక్స్ ఇంటర్మీడియట్ ఎంపీసీ ఉన్న వాళ్ళు అర్హులుగా ఉంటారండి. ఆర్మీ దానికి ఎవరైనా పోవచ్చు, బట్ ఇక్కడ నేవల్ దానికి అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ ఉన్న దానికి మాత్రం కంపల్సరీగా ఇంటర్మీడియట్ ఎంపీస్ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ ఉన్నారండి. ఇంటర్మీడియట్ వాళ్ళకు ఈ నోటిఫికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందండి. అదేవిధంగా మరొక నోటిఫికేషన్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఈఏఎస్ లేదా ఐఎస్ఎస్ నోటిఫికేషన్ అనేది ఉంది. మనకు ఇది February 12, 2025 నాడు విడుదలవుతుంది. అదేవిధంగా దరఖాస్తుకు చివరి తేదీ March 4, 2025 వరకు చివరి తేదీ ఉంది. ఎగ్జామినేషన్ June 20, 2025 వరకు మనకి ఇక్కడ ఉందండి. ఐఈఎస్కు ఎకనామిక్స్ లేదా అప్లైడ్ ఎకనామిక్స్ లేదా బిజినెస్ ఎకనామిక్స్ లేదా ఎకనామెట్రిక్స్ లేదా స్పెషలైజేషన్లతో పీజీ ఉత్తీర్ణత అనేది ఉండాలి. స్పెషలైజేషన్ పీజీ చేసిన వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ అండి. అదేవిధంగా ఐఎస్ఎస్కు స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్లో ఏదో ఒక సబ్జెక్ట్ అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. అది బ్యాచిలర్ డిగ్రీ అదేవిధంగా పీజీ ఉన్నా సరిపోతుందండి. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కేంద్ర ఆర్థిక శాఖలో జూనియర్ టైమ్ స్కేల్తో అసిస్టెంట్ డైరెక్టర్, రీసెర్చ్ ఆఫీసర్ హోదాలో కొలువులను ఫిల్ చేయడం జరుగుతుంది. ఎంపిక ప్రక్రియ 2 దశల్లో జరుగుతుందండి. ఒకటి రాత పరీక్ష, మరొకటి పర్సనల్ ఇంటర్వ్యూలో ద్వారా జరుగుతుందండి. అదేవిధంగా సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు March 5, 2025 నాడు వస్తుంది. అప్లికేషన్కు చివరి తేదీ March 25, 2025. ఎగ్జామినేషన్ August 3, 2025 అనేది ఉంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత అనేది ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఇవ్వడం అనేది అయితే జరిగిందండి. అదేవిధంగా కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ మనకు 2024 September 4కు వచ్చేసింది. లాస్ట్ డేట్ కూడా మనకు అయిపోయింది. September 24, 2024 అయిపోయింది. ఎగ్జామినేషన్ అనేది February 9, 2025 నాడు ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ అనేది June 21, 2025 ఉంటుంది. సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ అనేది కంపల్సరీ ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. ఇవన్నీ కూడా సైంటిస్ట్ ఉద్యోగాల వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందండి. అదేవిధంగా కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అండి. నోటిఫికేషన్ February 19, 2025. చివరి తేదీ March 11, 2025. ప్రిలిమ్స్ తేదీ July 20, 2025. ఎంబీబీఎస్ ఉత్తీర్ణత ఉన్న వాళ్ళు ఇక్కడ అర్హులండి. ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. 2 దశల్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ అప్డేట్ కానీ అప్లికేషన్ ప్రాసెస్ కానీ ఫర్దర్ ఫాలోఅప్ కానీ కావాలంటే upsc.gov.inని మనం ఫాలో చేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఇది యూపీఎస్సీకి సంబంధించిన 2025 క్యాలెండర్ యొక్క ముఖ్యమైన నోటిఫికేషన్స్, వాటికి సంబంధించిన డేట్స్ అండి. సో ఇట్లాంటి నోటిఫికేషన్ల యొక్క సమగ్ర ఇన్ఫర్మేషన్ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ స్టేట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ విడుదల చేసే ఉద్యోగ నోటిఫికేషన్లు, అట్లాగే ఉపాధి కల్పనకు సంబంధించిన అప్డేట్స్ అని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. అట్లాగే రాష్ట్రంలో, కేంద్రంలో వస్తున్న కొత్త కొత్త కోర్సులు, వాటి యొక్క ఉపాధి ఉద్యోగ అవకాశాలు, వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్, అర్హత తదితర అంశాలన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.